ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. మనకి పురుషులు దద్దరిల్తే ఏంటి, దద్దరిల్లకపోతే ఏంటండి? మనం ఉమెన్ పవర్ అండి. ఉమెన్ పవర్ కాబట్టి మనం అందరం కూడా ఫుల్ ఎనర్జీతో ఉండాలి. అందుకొరకేనండి ఈ రోజున మంచి వీడియో దానితో మీ ముందుకు వచ్చేసానండి. ఓ పని చేద్దామండి, ఇక్కడ కాదు మనం కబుర్లు చెప్పుకునేది, కిచెన్లోకి వెళ్ళిపోయి కబుర్లు చెప్పుకుందాం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చింది అక్కడే కదండి. సరేనా? పదండి కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వచ్చేసామండి. ఈ రోజున ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. ఆ మంచి రెసిపీ ఏంటో తెలుసా అండి? దానికి గ్రైండ్ చేసే పని లేదు, అలా అని చెప్పేసి దాన్ని రోట్లో వేసి దంచాల్సిన అవసరం కూడా లేదు. అలా ఏమీ చెయ్యకుండా మనం సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అండి. అదేంటంటే గోంగూర పచ్చడి. అర్థమైందా? గోంగూర పచ్చడి వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మరి దాని టేస్ట్ ఏంటి? సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు నేను ఒక 2-3కి సరిపోయేంత ఇదిలో ఒక 2 కట్టలు తీసుకున్నానండి. తీసుకొని దాన్ని ఆకులు కట్ చేసి, ఇదిగోండి ఆకులు కట్ చేసి చక్కగా కడిగి ఆరబెట్టాను. ఒక 2 కట్టలండి. అంటే మీరు ఎంత ఎంత కావాలి అనుకుంటే అంత చేసుకోవచ్చు. నేనైతే చాలు 2 కట్టలు అనుకొని ఆ 2 కట్టలకి ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పెట్టానండి. తయారు చేసుకోవడానికి ముందు కొంచెం ప్రాసెస్ ఉందండి. అదేంటి అంటే ఒక బాండి పెట్టేసుకోవాలి. బాండి పెట్టుకొని దాంట్లో చాలా కొంచెం అనమాట, ఎక్కువ కూడా కాదు, చాలా కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో ఇదిగోండి నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అంటే మీకు కారం ఎంత కావాలనేది మీరు కూడా చూసుకోవచ్చు. బట్ నాకు ఇది సరిపోతుందని చెప్పి నేను ఇన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పోసాను కదా, ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలన్నమాట. వేగుతున్నాయండి. నేను డైరెక్ట్గా వేసేస్తే మళ్ళీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయని చెప్పేసి నేను కొంచెం వేయించానండి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి జీలకర్ర వేసుకోవాలి కొంచెం, అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి, కొన్ని ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇవి మళ్ళీ మాడకూడదండి. కొంచెం మంచి ఒక కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు సిమ్లో పెట్టి కొంచెం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. నాకైతే మంచి వాసన వస్తుంది, చూసారా? ఇదిగోండి చూసారా, చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పొడి కొట్టుకోవాలండి. సో నేను దీన్ని తీసి గ్రైండర్లో వేస్తున్నాను. ఇదిగోండి పొడి కొట్టేసాం, చక్కగా పొడి అయిపోయింది. ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా? ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. పొడి గిన్నెలోకి తీసుకొని రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు గోంగూరని బాండీలో వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇది చూసారు, 2 కట్టలని చెప్పాను కదా. మనకు చూడడానికి ఇంత కనపడుతుంది, కానీ ఇది మళ్ళీ మొత్తం అంతా మగ్గిపోయేటప్పటికి చాలా కొంచెం అవుతుందన్నమాట. ఆకుకూరలన్నీ అంతేనండి. ఫస్ట్ చూస్తే చాలా క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చేటప్పటికి అంతా మగ్గిపోయి చాలా కొంచెం అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గనిస్తూ ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే గోంగూర పచ్చడి అండి, ఇది దాదాపుగా ఒక 10 days కూడా మనం అంటే బయట పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే దాన్ని ఒక సీసాలో పెట్టుకోవాలా, లేదా ఒక ప్లాస్టిక్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇదిగోండి మగ్గుతుంది.
ఇగో చూసారండి, ఇందాక చాలా ఎక్కువ కనిపించింది కదా గోంగూర. ఇగో ఇప్పుడు కొంచెం మగ్గేటప్పటికి మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే చాలామంది దీన్ని ఇలా మగ్గ పెట్టేసేసి దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి రుబ్బుతారు. అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ లాగా అయిపోయింది. దీన్ని ఇంకా మగ్గ పెట్టాల్సింది కానీ మళ్ళీ రుబ్బాల్సింది, రోట్లో వేసి రుబ్బాల్సిన అవసరం కూడా ఏం అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెం అంటే మామూలు సాల్ట్ వాడను, నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి ఇదిగో దానికి సరిపోయేది ఉప్పు వేస్తున్నాను. కొంచెం గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, ఉప్పు తక్కువ అవుతుంది, పర్వాలేదు. ఒకవేళ ఏదన్నా అవసరమైతే కనుక మనం తర్వాత కారం అదంతా కలిసిన తర్వాత కొంచెం తక్కువ అయితే కనుక వేసేసుకోవచ్చు ఉప్పు. చూసారా అయిందండి. ఇందాక మనం కారం పొడి రుబ్బు పెట్టుకున్నాం కదా, ఐ మీన్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పొడిని నేను ఈ గోంగూరలో కలిపేస్తున్నాను. చూసారా, మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయింది కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనకి ఫైనల్ టచ్ అవుతుంది ఏంటంటే చక్కగా ఇంత ఇంగు వేసి తిరగమాత పెట్టడం అనమాట. ఆ ప్రాసెస్ వద్దామండి. బాండి పెట్టుకున్నానండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు, కొన్ని మినప్పప్పు, అలాగే కొన్ని జీలకర్ర, ఇప్పుడు ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ. అంటే ఇంగువ కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చండి, నేను కొంచెం వాడతాను ఇంగువ, ఎందుకంటే దాని ఇంగువ రుచే వేరుగా ఉంటుంది కదా. ఇది కొంచెం వేగితే అప్పుడు తిరగమాత చాలా మంచి వాసన వచ్చి చాలా చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు దీంట్లోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసాను. ఎల్లిపాయ ఇవ్వండి, ఎల్లిపాయ కొంచెం నేను ఎక్కువే వేసుకుంటాను. దీని అంతా కూడా నేను కొంచెం కచ్చా పచ్చగా బాగా నూరాను. సో ఇప్పుడు ఎల్లిపాయ కూడా ఇందులో వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇప్పటిదాకా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బాగా కలిపేసేయాలి. ఒక 5 నిమిషాలు కొంచెం బాగా కలిసేంత వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటే కలిసిపోతుంది పచ్చడంతా. ఏం స్మెల్ వస్తుందండి చూసారా. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆహా, చూస్తుంటేనే భలే నోరుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకో లేదా జాడీలోకో సీసాలోకో తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, తయారైపోయింది గోంగూర పచ్చడి. చూద్దాం. అక్కడ మా సాయి కొంచెం బిజీగా ఉన్నాడు, వెళ్ళి సాయికి పెట్టి ఎలా ఉందో అడుగుదాం. గోంగూర పచ్చడి, దీంట్లో కొంచెం బాగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఏమండి మీకు ఒక విషయం తెలుసా? గోంగూర పచ్చడికి ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. తీసుకెళ్ళి మా సాయికి ఇద్దాం. కూర్చొని ఉన్నాడు సాయి. సాయికి పెడదాం. సాయి, ఇప్పుడే గోంగూర పచ్చడి చేశాను, కొంచెం టేస్ట్ చూసి చెప్పాలి నాకు, సరేనా? తిని ఇదిగో మా సాయికి పెట్టాను, కలుపుకుంటున్నాడు. వెయిటింగ్ సాయి, వెయిటింగ్. కలుపుకొని తిని ఏం చెప్తావా అని వెయిటింగ్. ఎలా ఉంది? బాగుందా? బాగుందటండి. చూసారా? అదండి గోంగూర పచ్చడి మహత్యం అన్నమాట.